ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఈ మధ్య కాలంలో సీనియర్ సీరియల్ యాక్ట్రెసెస్ చాలా మంది మీతో డాన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి సంగతి? వాళ్ళందరూ మీ దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దయ వల్ల బయటకు వచ్చింది కానీ బట్ వీ డాన్సింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10 years నుంచి అండి. ఆన్ అండ్ ఆఫ్ మేము చేస్తూనే ఉన్నాము. చాలా మార్పులు జరిగాయి. కాలానురూపంగా మనం మగవాళ్ళు వాళ్ళందరిలాగా మేల్ డాన్సర్ లాగానే కాకుండా నేను ఇది చేయగలుగుతున్నాను, పైగా సెట్ అవ్వగలుగుతున్నాను. పెద్దవాళ్ళు చాలామంది గురువులు లేదమ్మా అందరికీ సూట్ అవ్వదు, ఇది నువ్వు సూట్ అయ్యావు కాబట్టి నువ్వు చేయగలిగినంత కాలం చేస్తే చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పడం వల్ల ఇది ఎక్కువ నేను చేయగలగటం జరుగుతుంది. సత్యభామలాగా, రుక్మిణిలాగా, అలాగే పార్వతి, కనకదుర్గమ్మ అమ్మవారి రూపాల్లోకి మీరు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అసలు ఒక మహిళగా, ఓ స్త్రీ మూర్తిగా హావభావాలు, అభినయం వీటన్నిటినీ ప్రదర్శించడం అనేది చిన్న విషయం కాదు. ఎలా మీరు వీటన్నిటినీ వంటబట్టించుకున్నారు? ఒక అవసరం కోసం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అది నాకు తెలియకుండానే అది మీరు మళ్ళీ ఆ హొయ్యలు అవన్నీ లేడీలాగా రావడం, వాటిని ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఇది ఒక సాధన అండి. మేము కొన్ని సంవత్సరాలు దీంట్లో మా రక్తము చెమట అన్నీ ధారపోసి డాన్స్ అని అనిపించుకుంటున్నాం కాబట్టి మేము అంత సాధన చేసాము. అందుకు కొంచెం ఈజీ అవుతుంది. ఆడపిల్లలాగా ఒక రెడీ అయ్యి బయటికి రావటము, అది సాయంత్రం వరకు అలాగే క్యారీ చేయటం అన్నది మీకు ఖచ్చితంగా తెలుసు ఆ కష్టమేంటో. ఆ వ్యవహారం అంతా కూడా చాలా పద్ధతిగా నేను ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే నాకే కాదు, వేసుకున్న పాత్రకి లేదా వేసుకున్న జెండర్కి అందరికీ అన్యాయం చేసినట్టు. మీరు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు. కూచిపూడి డాన్స్ అంటేనే సనాతన ధర్మానికి ప్రతీక. ఈ నాట్యంలోనే మన హిందూ ధర్మానికి సంబంధించిన ఇతిహాసాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఔపాసన పట్టి మరి మనం అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మరి మీరు కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటాను అన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మత పెద్దల నుంచి కానీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? ఇంత ఏమంటారు కష్టం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదండి. నేను నేర్చుకునేటప్పుడు భయం అయితే ఉండింది. అంటే ఇంట్లో చెప్తే చాలా చాలా సంవత్సరాలు చెప్పకుండా నేర్చుకున్నాను కాబట్టి నేను కొన్ని సంవత్సరాలు దాన్ని నేర్చుకోగలిగాను. ఆ తర్వాత ఇవన్నీ హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. లైక్ అఫ్ కోర్స్ అలాగే వచ్చింది. కాకపోతే ఎక్కడ కూడా ఈ మతం పనే చేయాలి, ఇలా చేయాలి, ఈ మతం వాళ్ళు ఇలాగే చేయాలి, ఈ మతం వాళ్ళు ఇవి చేయకూడదు అని మనం పెట్టుకున్న రూల్స్ అండి అవి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సీనియర్ సీరియల్ యాక్ట్రెసెస్ అయిన జ్యోతిరెడ్డి గారు, రాగిణి గారు, జయలలిత గారు, అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ఒక డాన్స్ గురువుతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అలాగే హాలీవుడ్ లో సత్తా చాటుతున్న మన తెలుగు అమ్మాయి అవంతిక వందనపును కూచిపూడి డాన్సర్ గా తీర్చిదిద్దింది కూడా ఆయనే. ఇంతకీ అతను మరెవరో కాదు, కూచిపూడి నాట్య గురువు హలీం ఖాన్ గారు. ఒక పురుషుడిగా, అలాగే ముస్లిం కుటుంబంలో పుట్టి ఓ స్త్రీ పాత్రలో అద్భుతంగా అమ్మవారి డాన్సులు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి రికార్డులను సొంతం చేసుకున్న హలీం ఖాన్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనం అనేక విశేషాలు తెలుసుకుందాం. నమస్తే హలీం ఖాన్ గారు. ఈ మధ్య కాలంలో సీనియర్ సీరియల్ యాక్ట్రెసెస్ చాలా మంది మీతో డాన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి సంగతి? వాళ్ళందరూ మీ దగ్గర కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ దయ వల్ల బయటకు వచ్చింది కానీ బట్ వీ డాన్సింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10 years నుంచి అండి. ఆన్ అండ్ ఆఫ్ మేము చేస్తూనే ఉన్నాం. ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాళ్ళు నేర్చుకోవటం కానీ అదంతా కూడాను. వాళ్ళకి ఎప్పుడైనా స్పెషల్గా ఈవెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్గా ఫెస్టివల్కి సంబంధించింది కానీ ఏదైనా నేర్చుకోవాలంటే కూడా తప్పకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇంత అంటే సీనియర్స్ అయ్యుండి కూడా వాళ్ళు ఎంత మోడెస్ట్గా వాళ్ళు వచ్చి నా దగ్గర నేర్చుకుంటారు. అండ్ ఐఎమ్ లైక్ వాళ్ళ డెడికేషన్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా మనం ఇంకొంచెం పెరిగిన తర్వాత, ఎదిగిన తర్వాత, వయసు వచ్చాక కూడా మనం ఇలాగే ఇంతే డౌన్ టు ఎర్త్ మోడెస్ట్గా ఉండాలి, ఇంతే మనం ఆర్ట్కి వాల్యూ ఇవ్వాలి అని నేనైతే డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నన్ను టీచర్ అంటున్నారు కానీ
తెలియకుండానే నేను చాలా విషయాలు యాజ్ టీచర్ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. అసలు అమ్మవారి రూపంలో మీరు కూచిపూడి డాన్స్ చేస్తుంటే 2 కళ్ళు సరిపోవు. అయితే మీరు ఒక పురుషుడయ్యుండి ఎందుకు ఇలా స్త్రీ పాత్రల్లో డాన్స్ చేస్తున్నారు? కూచిపూడి డాన్స్కి ఒక ట్రెడిషన్ ఉందండి. ఆడవాళ్ళు దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల ముందు వరకు కూడా చాలా చాలా రీజన్స్ వల్ల కానీ దాంట్లో ఉండేవాళ్ళు కాదు. అంటే బేసికలీ కూచిపూడి ఒక నాటకంలో నుంచి వచ్చింది. నాటకంలో అన్ని పాత్రలు మగవాళ్ళే వేసేవాళ్ళు. అది ఆడవాళ్ళు వేయాల్సిన పాత్ర అయినా సరే, అంటే కృష్ణుడు సత్యభామ చేస్తే సత్యభామ కూడా మగవాళ్ళే వేసేవాళ్ళు. అంటే శివుడు పార్వతి వేస్తే పార్వతి కూడా మగవాళ్ళే. సో ఇలా వచ్చిన సాంప్రదాయాన్ని మనం మారుతూ మారుతూ వచ్చి ఆడవాళ్ళు కూడా దీంట్లో యాడ్ అవటం జరిగింది. ఆడవాళ్ళు ఎప్పుడైతే వచ్చారో చాలా మార్పులు జరిగాయి. అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు నేర్చుకోవటం, అంటే కాలానురూపంగా మనం మగవాళ్ళు చాలా తక్కువ నేర్చుకోవటం అయిపోయింది. సో ఇదొక సాంప్రదాయంగా వస్తున్న ఇదే అనమాట ఆచారం. రూపానురూపం అన్నది కూచిపూడికి ఒక మంచి మైలురాయిలాగా, లేకపోతే ఒక గుర్తుంచుకోదగ్గ విషయం కూచిపూడి వాళ్ళు చేసే ఒక పాత ప్రక్రియలో. సో అలాంటి దానికి నేను సెట్ అవ్వటము, నేను చేయగలగటం అన్నది నా వంతు ఒక కాంట్రిబ్యూషన్ అని అనుకుంటాను నేను. నా లైఫ్లో నాకు ఈ అవకాశం, నాకు కూచిపూడి డాన్స్ యాజ్ ఎ డాన్సర్గా మిగతా వాళ్ళందరిలాగా మేల్ డాన్సర్ లాగానే కాకుండా నేను ఇది చేయగలుగుతున్నాను, పైగా సెట్ అవ్వగలుగుతున్నాను. పెద్దవాళ్ళు చాలామంది గురువులు లేదమ్మా అందరికీ సూట్ అవ్వదు, ఇది నువ్వు సూట్ అయ్యావు కాబట్టి నువ్వు చేయగలిగినంత కాలం చేస్తే చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పడం వల్ల ఇది ఎక్కువ నేను చేయగలగటం జరుగుతుందనమాట. సో చాలామందికి ఆ డౌట్ ఉంటుంది, ఎందుకంటే మీరు మేల్ అయ్యుండి ఫీమేల్ డాన్స్ని ఎందుకు చేస్తారు అని అంటారు. కానీ లేదు, నేర్చుకున్నప్పుడల్లా చాలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా నేను అబ్బాయిగానే చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను. అంటే అవకాశం అలా వస్తూ ఉన్నప్పుడు అమ్మాయిగా ఎందుకు చేస్తానంటే అతి తక్కువ మందికి సాంప్రదాయాన్ని సాంప్రదాయంగా చూపించే అవకాశం దొరుకుతుంది. సో అది నాకు దొరకటం నా భాగ్యం అనుకుంటాను, అందుకే చేస్తున్నాను. సో వన్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే కూచిపూడి సాంప్రదాయం ప్రకారం రూపానురూపం చేయగలగటం అన్నది ఒక కత్తి మీద సాము లాంటిది. ఆ సాము నేను చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సత్యభామలాగా, రుక్మిణిలాగా, అలాగే పార్వతి, కనకదుర్గమ్మ అమ్మవారి రూపాల్లోకి మీరు పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అసలు ఒక మహిళగా, ఓ స్త్రీ మూర్తిగా హావభావాలు, అభినయం వీటన్నిటినీ ప్రదర్శించడం అనేది చిన్న విషయం కాదు. ఎలా మీరు వీటన్నిటినీ వంటబట్టించుకున్నారు? ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? అసలు మహిళగా మారి మీరు ఒక డాన్స్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఫస్ట్ చెప్పాలంటే ఒక సాంప్రదాయం ప్రకారం తీసుకున్నదేనండి. ఒక అవసరం కోసం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అది నాకు తెలియకుండానే అది ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చేసింది. అంటే స్త్రీ పాత్రధారులంతా కూడా అది చెయ్యాలి అని స్టార్ట్ చేసింది కాదు. అది ఏదో ఒక యాదృచ్ఛికంగా మొదలైంది. దాన్ని అలాగే అడగటం, జనాలు అడగటం. ఇప్పుడు ఏదైనా సరే డిమాండ్ అండ్ సప్లై లాగా ఏదైతే మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నామండి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, సో దానికి క్యాటర్ చేయటమే కదండి ఒక ఆర్టిస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం. సో అలా చేస్తూ అది ఎక్కువ ముందులోకి వచ్చిందనమాట. ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ మహిళ? ఇవన్నీ సింపుల్ కాదు కదా. డాన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు మళ్ళీ ఆ హొయ్యలు అవన్నీ లేడీలాగా రావడం, వాటిని ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఇది ఒక సాధన అండి. బేసిక్లీ ఇప్పుడు అడుగుతున్నట్టుగా మాకు 6 నెలల్లో డాన్స్ వచ్చేస్తుందా, 7 నెలల్లో స్టేజ్ ఎక్కిచ్చేస్తారా, లేకపోతే సాంగ్స్తో మొదలెడతారా, ఇలా కాకుండా మేము కొన్ని సంవత్సరాలు దీంట్లో మా రక్తము చెమట అన్నీ ధారపోసి దీంట్లో మేము ఒక డాన్స్ అని అనిపించుకుంటున్నాం కాబట్టి మేము అంత సాధన చేసాము. అందుకు కొంచెం ఈజీ అవుతుంది. మీరు అన్నవన్నీ కూడా చాలా ఈజీ విషయం ఏం కాదు. అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఆడపిల్లలాగా ఒక రెడీ అయ్యి బయటికి రావటము, అది సాయంత్రం వరకు అలాగే క్యారీ చేయటం అన్నది మీకు ఖచ్చితంగా తెలుసు ఆ కష్టం ఏంటో. నేను కూడా రెడీ అయినప్పటి నుంచి స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటి వరకు వచ్చేంత వరకు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి, నేను అంతే సాంప్రదాయంగా ఉండాలి. నా మాట, నడత, నడవడిక, వ్యవహారం అంతా కూడా చాలా పద్ధతిగా నేను ఎగ్జిక్యూట్ చేయాలి. లేకపోతే నాకే కాదు, వేసుకున్న పాత్రకి లేదా వేసుకున్న జెండర్కి అందరికీ అన్యాయం చేసినట్టే అనమాట. సో ఇన్ షార్ట్ ప్రాక్టీస్ అండి. ఇన్ షార్ట్ ఇయర్స్ టుగెదర్ ప్రాక్టీస్. ఇన్ షార్ట్ లైఫ్ మొత్తం దీనికి ఇస్తే తప్పితే ఇలాంటివి జరగదు. లేదు మేము పార్ట్ టైం చేసేసుకుంటాము, ఫుల్ టైం ఏదో జాబ్ చేసేసుకుంటాము, పార్ట్ టైం ఏదో ఇలా చేసేస్తే సరిపోతుంది, అలా కాదండి. మేము లిటరలీ మా 25 సంవత్సరాలు దీనికి ఇచ్చాము, అందుకే ఈ రిజల్ట్ ఇలా ఉంటుంది. మీరు ఒక అబ్బాయి అయ్యుండి ఇలా స్త్రీ పాత్రల్లో కూచిపూడి నాట్యం చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు మీరు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు.
కూచిపూడి డాన్స్ అంటేనే సనాతన ధర్మానికి ప్రతీక. ఈ నాట్యంలోనే మన హిందూ ధర్మానికి సంబంధించిన ఇతిహాసాలు ఉంటాయి, పురాణాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఔపాసన పట్టి మరి మనం అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మరి మీరు కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటాను అన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మత పెద్దల నుంచి కానీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి? ఇంత ఏమంటారు కష్టం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుందని నాకు తెలియదండి. నేను నేర్చుకునేటప్పుడు భయమైతే ఉండింది. అంటే ఇంట్లో చెప్తే ఆపేస్తారేమో అని చెప్పేసి. సో, చెప్పకుండానే నేర్చుకున్నాను చాలా చాలా సంవత్సరాలు. సో, తద్వారా నాకు యాక్సెప్టెన్స్ కోసమైతే నేను చూడలేదు ఆ టైంలో. ఏదో దాక్కొని నేర్చుకుంటే నేను అట్‌లీస్ట్ నేను నేర్చుకోగలుగుతాననే ఆ భయంతో నేర్చుకున్నాను. అలా అంటే చెప్పకుండా నేర్చుకున్నాను కాబట్టి నేను కొన్ని సంవత్సరాలు దాన్ని నేర్చుకోగలిగాను. ఆ తర్వాత నేనెప్పుడు చూడలేదండి. నేను ఒక ముస్లింని ఇది చేయకూడదని, లేదా నేను ఒక ముస్లింని ఇదంతా మనకు సంబంధించింది కాదు అని నేను చూడలేదండి. ఎప్పుడు చూడలేదు. ఈరోజు చూడలేదు, ఆ రోజు చూడలేదు. అసలు నాకు అలా చూడటం తెలీదు. అది ఎలా చూస్తారో మేబీ ప్రాక్టీస్ చేయాలేమో. ఎట్లా చేయాలి అది అని. నాకసలు ఆ భేదం ఎప్పుడూ లేదు. ఇన్‌ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళకి కూడా అది లేదు. దే ఆర్ సో అలైన్డ్ విత్ మై థాట్. అసలు మా అందరికి ఏ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇంకా ఇబ్బంది ఎక్కడంటే సొసైటీలోనే ఆ మార్పు రాలేదు. సొసైటీలోనే ఆ ఆలోచన మారలేదనమాట. మేము మారాము. కాకపోతే అది అందరూ మారాలని మేము ఎక్స్‌పెక్ట్ చేయటం ప్రాబబ్లీ మా తప్పేమో. ఇవన్నీ హిందూ సాంప్రదాయానికి సంబంధించింది. లైక్ ఆఫ్‌కోర్స్ అలాగే వచ్చింది. కాకపోతే ఎక్కడ కూడా ఈ మతం పనే చేయాలి, ఇలా చేయాలి, ఈ మతం వాళ్ళు ఇలాగే చేయాలి, ఈ మతం వాళ్ళు ఇవి చేయకూడదు అని మనం పెట్టుకున్న రూల్స్ అండి అవి. లైక్ ఈ ప్రాప్తం అనుకోవాలో, లేకపోతే రాత అనుకోవాలో తెలీదు గానీ, నేను దీనికి ఎందుకు నేను ఏమంటారు డ్రా అయ్యానో, దీనికి ఇంట్రెస్ట్ నేను ఇంత పుల్ చేయగలిగానో నాకు తెలియదు కానీ, బట్ అది నేను ఖచ్చితంగా ఒక రాతని అనుకుంటాను. ప్లస్ సరే నేను కష్టపడ్డాను. ప్రతి మనిషికి కష్టానికి తగ్గ ఫలితం కావాలనే అనుకుంటాం కదా! కానీ ఇన్ని సంవత్సరాలైనా సరే సొసైటీ చూసే యాంగిల్ మాత్రం మారలేదు స్వరూప్ గారు. అది మాత్రం నేను చూస్తున్నాను. ఈ రోజు కూడా చూస్తున్నాను. అది ఈ రోజు కాదు, 25 సంవత్సరాల వెనక కాదు. నేను ఏ రోజైతే అంటే మా అమ్మ వాళ్ళు ఎందుకైతే భయపడ్డారో, అంటే ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి, ఇవి మనకు సంబంధించిన విషయం కాదు అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడిప్పుడు రియలైజ్ గట్టిగా అవుతుందనమాట. అంటే ఎంత మనకు తెలిసినా గానీ ఇది చేయలేని పరిస్థితి అండి. అన్ని చోట్లకి నేను చేరలేను. మీకున్నంత యాక్సెస్ నాకుండదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అందరం కలిసిలండి హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటారు గానీ, అది ఊరికే మాటేనండి. అంత పెద్ద విషయం కాదు. కరెక్ట్‌గా ఇంపార్టెంట్ టైం వచ్చేసరికి లైన్‌లు గట్టిగానే ఉంటాయండి. ఇది దాటకూడని సందర్భాలుంటాయి. సో, నేనెంత నిష్టగా చేస్తానో మీకొక మాట చెప్తానండి. నేను డాన్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేకప్ మొదలైన అంటే ఆ ప్రోగ్రామ్ రోజు మొత్తం కూడా కనీసం ఎగ్ గూడా ముట్టుకోను. నేను అది టెంపుల్‌లో చేయనివ్వండి, ఎక్కడ చేయనివ్వండి. నేను టెంపుల్‌లోనే చేస్తున్నాననే అది కాదు. బయట ఎక్కడ ఏ కార్పొరేట్ ప్రోగ్రామ్ గానీ, ఎక్కడ ఏ ఈవెంట్‌లో చేసినా గానీ, నేను మేకప్‌ని లేదా ఆ పర్టిక్యులర్ వేషధారణని నేను ఒక టెంపుల్‌లా ఫీల్ అవుతాను. ఐయామ్ క్యారింగ్ ఎ టెంపుల్ ఇన్‌సైడ్ మీ అన్నట్టుగా ఫీల్ అవుతాను. అంతే సీక్రెట్‌గా నేను ఉంటాను. నేను అలాంటివి అంటే నేనింత బాధ్యతగా ఉన్నా కానీ జనాలు చూసేదే చూస్తారు. నేనింత గొంతు విప్పి, గొంతు చించుకొని అరిచినా గానీ, లేదండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సిందేంటండి విద్య. చూడాల్సిందేంటండి మీ కళ్ళకి కనిపించేది. మీ మైండ్‌లో ఎందుకండి అన్ని క్వెషన్స్ రన్ చేసుకుంటారు. అవునా? ఎందుకు? ఎలా? అసలు వీళ్ళ దగ్గర ఎందుకు పంపించాలి? అసలు వీళ్ళకి ప్రోగ్రామ్ ఎందుకివ్వాలి? అసలు గుడిలో ఎందుకు చేయించాలి? గుడికి ఇది ఇయన్నీ ఎందుకు కలుపుతారు? డాన్స్‌ని డాన్స్‌లాగా ఎందుకు చూడరు? పోనీ ఎంటర్‌టైన్‌మెంటే అనుకుందాం మీరన్నట్టుగానే. మీరు దేవుడిని వదిలేసేయండి దీంట్లో. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మీరు రిలీజియన్ ఎందుకు తీసుకొనొస్తారు? సాంప్రదాయంలో ఎందుకు ఐ డోంట్ నో. దీనికి సరైన ఆన్సర్ అయితే నేను కాదండి. యాక్చువల్లీ చూసేవాళ్ళు అనుకోవాలి చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ మీరు చెప్పాలి. యెస్. అసలు మీరు చెప్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తోందనమాట. మీ ఆవేదన అనేది మీ మాటల్లో తెలుస్తూనే ఉంది. హలీం ఖాన్ గారు మీరెక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? అలాగే ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ చదివానండి. మాది సొంత ఊరు ఒంగోలు. ఒంగోలులోనే నేను పుట్టి పెరిగాను. డాన్స్ కూడా నేను ఒంగోలులో నేర్చుకున్నాను. మా గురువుగారి పేరు కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు అండ్ నాగమోహిని గారు.
సో వీళ్ళిద్దరూ నేను ఒంగోలులో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా గురువుల దగ్గర పని చేయటము, వాళ్ళ దగ్గర వర్క్ చేయటము, వాళ్ళ బ్యాలెన్స్కి నేను డాన్స్ లైక్ డాన్సర్గా వెళ్ళటము అలా అలా నాకు ఏమంటారు, ఆ తర్వాత నేను కొంతమందిని గ్రూప్గా సెట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవటము, ఇలాగా జర్నీ డాన్సర్గా స్టార్ట్ అయింది అనుకోండి. హలీం గారు, మీరు ఎంబీఏ చేశారు. మీరు కావాలనుకుంటే కార్పొరేట్ కంపెనీస్లోనే మంచి మంచి జాబ్స్ వస్తాయి. అయినా సరే మీ కెరీర్ని, మీ జీవితాన్ని మొత్తాన్ని కూడా కూచిపూడి నాట్యానికే అంకితం చేశారు. మీకు ఎందుకు కూచిపూడి నాట్యం అంటే ఇంత ఇష్టం, ప్రేమ? వీధికి ఒక 50 ఎంబీఏలు ఉంటారండి. బట్ ఒక్క వీధిలో హలీం అంటే ఒక ఊర్లో ఒక హలీమే ఉంటాడు అనిపించుకోవాలనుకున్నాను. గ్రేట్. సో నా పేరు డిగ్రీ అవ్వాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇప్పటికి ఈ రోజుకి కూడా ఎంబీఏ చదువుకున్నారు కదా, వై డోంట్ యూ డాన్స్, పార్ట్ టైం అన్నా చేయొచ్చు కదా, ఇలాంటివే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకనంటే మేబీ వాళ్ళే నా మంచి కోరుతున్నారేమో, ఐ డోంట్ నో. అంటే ఇవి ఎందుకు పనికిరావని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు దీన్ని సజెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బట్ మనసు ఒప్పుకోవట్లేదండి. మనసు ఏ రోజైతే నేను డాన్స్ వదిలేసి, అంటే డాన్స్ తగ్గించి లేదా ఆ ఆలోచన తగ్గించి నేను పెన్ను పుస్తకం పట్టుకొని ఆఫీస్కి వెళ్తానో, ఇంకా ఆ రోజు నేను ఓడిపోయినట్టే యాజ్ అ డాన్సర్. సో అలాంటి రోజు నేను చూడకూడదని అనుకుంటున్నాను. లేదండి, మీరు చేస్తున్నది చాలా గొప్ప పని. ఎందుకంటే లలిత కళలు అనేవి మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళే పునాదులు లాంటివి. వీటిని మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు కదా, దాని విశేషాలు చెప్పండి. నేను మణికొండలో డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. ఒక 4 months అయింది. ఇంకా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో డాన్స్ నేర్పిస్తున్నాను. సో నడుస్తుందండి. చిన్నగా చిన్నగా స్టార్ట్ అయింది. చాలా స్లోగా ఉంది ప్రాసెస్. ఇంకా ఎందుకో అంత ఆశించినట్టుగా చాలా ఎంక్వైరీలు వచ్చేవి. మరి పెట్టిన తర్వాత ఎందుకో అంత ఆశాజనకంగా లేదు. 4 నెలలే అంటున్నారు కానీ, బట్ 4 నెలలకి తెలిసిపోతుంది యూజువల్లీ. కొంచెం మనకు క్లారిటీ వస్తుంది కదా, ఏంటి ఎందుకు స్లోగా ఉంది తెలీదు నాకు. అంటే ఐ డోంట్ నో ద రీజన్స్. మేబీ పిల్లలు పంపించడానికి ఆలోచిస్తున్నారా తల్లిదండ్రులు? ఎందుకంటే ఇదే కదండి, నేను మీతో మాట్లాడింది ఇప్పటి వరకు అదే కదా. నేను ఏ శాస్త్రో శర్మో అయితే ఒక రకంగా ఉండేదేమో, అట్లీస్ట్ ఒక హరియో లేకపోతే ఇంకో హరీషో అయితే ఇంకో రకంగా ఉండేదేమో, ప్లస్ నాకు ఒక ఏజ్ వచ్చి ఉంటే ఒక రకంగా ఉండేదేమో. మేబీ నేను కొన్ని బొట్లు పెట్టుకొని లేదా అనవసరమైన బిల్డప్ అంతా నేను ఇచ్చి, ఒక గురువు అనంగాల్ని నేను ఈ మెడలో రుద్రాక్షలు వేసేసుకొని కొంచెము నా పర్సనాలిటీని మార్చుకొని, అంటే డ్రామా చేయాలా వీళ్ళకి, లేదా డాన్స్ నేర్పించాలా, అంటే ఎలా చేస్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఎలా చేస్తే వీళ్ళకి నేను చేసే డాన్స్ కనపడుతుంది, నేను నేర్పించే డాన్స్ కనపడుతుంది. అటు పర్ఫార్మెన్స్లో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ రిలీజనే అడ్డం వస్తుంది. పోనీ నేర్పిద్దాము నాకు తెలిసిన విద్య అంటే ఇక్కడ కూడా ఇదే అడ్డం వస్తుంది. సో ఏం చేయాలంటారు? నిజంగా మీ ప్రశ్నలకి నా దగ్గర అయితే సమాధానాలు లేవు. నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలా చూసి మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు. చాలా అనుభవించినట్టుగా కూడా నాకు అర్థమవుతూనే ఉంది. అయితే ఒక పురుషుడిగా ఉండి మహిళ రూపంలో కూచిపూడి నాట్యం చేయడం, అలాగే ముస్లిం కూచిపూడి డాన్స్ టీచర్గా మారడం, ఇలాంటివి ఏమైనా బ్యారియర్స్గా మారుతున్నాయంటారా? ఖచ్చితంగా అనుకుంటున్నానండి. అంటే ఇంకేం రీజన్స్ ఉంటాయి చెప్పండి? నాకు డాన్స్ రాదా? లేకపోతే డాన్స్ నేర్పించలేనా? లేదు. అదంతా ఉంది. నేను ఏమంటారు, సాంప్రదాయం ప్రకారమే నేర్పిస్తున్నాను. అలా అని నేనేది ఇబ్బందికరమైన పాటలకి డాన్స్ నేర్పించడం గానీ అలాంటివి చేసే మనిషిని కాదు. సాంప్రదాయంగా ఇన్‌ఫాక్ట్ వీళ్ళంతా ఎందుకొస్తున్నారు మీరు అడిగినట్టు, జ్యోతి గారు గానీ, రాగిణి గారు గానివ్వండి, వీళ్ళంతా ఎందుకొస్తున్నారనంటే, వీళ్ళు నా పనిని చూశారు కాబట్టి, నాలో ఉన్న డెడికేషన్‌ని చూశారు కాబట్టి, వాళ్ళకి కావాల్సింది నా డాన్స్ ఒక్కటే. నా కులం అవసరం లేదు, నా మతం అవసరం. వాళ్ళు చాలా ప్రపంచం చూసిన మనుషులండి వాళ్ళు. వాళ్ళు అంగీకరించి వాళ్ళు నా దగ్గరకొచ్చి నేర్చుకుంటున్నారంటేనే ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. ఏవండీ, ఇది కళని కళగా చూడాలి. ఈ అబ్బాయి ఎంత సాంప్రదాయంగా నేర్పిస్తున్నాడు, ఎంత ప్యాషనేటెడ్‌గా చెప్తున్నాడు అన్నది. అలా కాకుండా మేబీ ఇంకో రకంగా ఆలోచిస్తున్నారేమో, ఆ ఆలోచనని మార్చుకోవాలని నేను విన్నపిస్తున్నాను. అంటే ఈ స్టేజ్ ద్వారా. బట్ ఎంతమందికని మనం వాయిస్ చెప్పగలమండి? చెప్పలేము. సో ఇది మనం మనిషి మైండ్‌ని ట్యూన్ చేసుకునే పద్ధతి ప్రకారం ఉంటుంది. సో నాకు తెలిసి కొంతమంది విని, కొంతమంది వాళ్ళు కొంచెం మౌత్ టాక్ వల్ల ఏదన్నా క్లారిటీ వస్తుందేమో జనాలకి తెలీదు గానీ, సో ప్రాసెస్ అయితే కొంచెం స్లోగానే ఉందని చెప్పాలండి. ఇంతకీ అవంతిక మీ స్టూడెంటేనంట కదా, తన గురించి చెప్పండి. అవునండి. అవంతిక చాలా చిన్నప్పటి నుంచి నేర్చుకునేది నా దగ్గర.
సెమీ క్లాసికల్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత క్లాసికల్ కూడా వెళ్ళామన్నమాట. సో చాలా చాలా చిన్నప్పుడు అనమాట. అంటే కొంచెం కొంతమంది పిల్లల్ని మనం చూస్తే అర్థమవుతుంది కదా! ఆహ్, ఇలా చూస్తే అలా పట్టేయటము. మనం 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 రెండు వంతులు చెప్తే దానికి ఇంకో వంతు యాడ్ చేసి బాగా ఎగ్జిక్యూట్ చేసి పిల్లలు కొంతమంది ఉంటారు. సో అలా చిన్నప్పుడే తెలిసిందనమాట. అమ్మాయి ఎంతైనా చాలా ఏమంటారు ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండే అమ్మాయి. చాలా ఏమంటారు అందమైన రూపం ఉన్న అమ్మాయి. సో ఈ అమ్మాయి ముందుకెళ్ళి చాలా చేయగలదనుకున్నాం కానీ ఇంత అవుతుందనైతే అనుకోలేదు. అంటే చాలా హాలీవుడ్ తక్కువ దాకా టైంలో. వెళ్తుందని. అవును. చాలా తక్కువ టైంలో చాలా కష్టపడి అంటే ఈ అందము, టాలెంట్‌తో పాటు కష్టం కూడా ఉండాలండి. ఈ విషయంలో చెప్పాలనుకుంటే నేను చాలా సార్లు నేను మాట్లాడతాను. అమ్మాయికి గాని, అబ్బాయికి గాని ఏదైతే ఒక స్టూడెంట్‌కి ఉండే ఇంట్రెస్ట్‌కి ప్లస్ వాళ్ళ అమ్మా, నాన్నకి ఉండే ఇంట్రెస్ట్‌ని జోడిస్తే అది చాలా ఆ ఫోర్స్ భలే ఉంటుందండి. చాలా గట్టిగా పనిచేస్తుంది. సో, ఇప్పుడు అవంతిక ఎంతైతే అందంగా నేర్చుకుంటుందో, అందంగా మాట్లాడుతుందో, అందంగా డాన్స్ చేస్తుందో దానికి వాళ్ళ అమ్మ కష్టము, వాళ్ళ పేరెంట్స్ కష్టం కూడా జోడిస్తే ఆ అమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో ఉంది. సో, ఇదంతా ఒక ప్యాకేజ్ అండి. ఈ కష్టం ఒక ప్యాకేజ్. కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలాగా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి అలాంటి కుదరదండి. సో, ఈ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉందో, అమ్మాయి ఎంత కష్టపడిందో నా కళ్ళతో నేను చూసాను. సో, మేమిక్కడ ఇప్పుడు జూమ్ అంటున్నారు గానియండి, వాళ్ళ మమ్మీ ఇన్‌స్టిట్యూట్ బుక్ చేసేవాళ్ళనమాట. నేనెళ్ళి కొరియోగ్రాఫ్ చేసి, ఆ వీడియో అంతా రికార్డ్ చేసి వేరే వాళ్ళు ఇదంతా మేము ముక్కలు ముక్కలు చేసి వీడియోని అప్‌లోడ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. ఇక్కడ ఈ రైట్ లెగ్, ఇక్కడ లెఫ్ట్ ఇంత కష్టపడితే ఆ అమ్మాయి ఇప్పుడు అలా డాన్స్ చేయగలుగుతుంది. ఎంతమందికి ఉంటుంది చెప్పండి? రిజల్ట్ ఊరికనే వన్ నైట్ అనుకుంటారు గానీ, దానికి ముందు కొన్ని వేల నైట్స్ కష్టం ఉంటది. సో, ఆ అమ్మాయి విషయంలో అయితే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే ఆ అమ్మాయి చాలా కష్టపడింది. చాలా మంచి స్థానంలో ఆ అమ్మాయి వెళ్ళిందనమాట. హాలీవుడ్ అంటే చిన్న విషయమా అండి? మన తెలుగు వాళ్ళు అయ్యుండి అందులో. మీరు ఒక కొరియోగ్రాఫర్ కూడా. అనేక రియాలిటీ షోస్‌కి కొరియోగ్రఫీ చేశారు. వాటి గురించి చెప్పండి. అంటే ఆట, అలాంటి వాటిల్లో సందర్భం ప్రకారం సెమీ క్లాసికల్, క్లాసికల్ కావాల్సొచ్చినప్పుడు నేను చాలా మందికి పనిచేశానండి. అది నటరాజ్ కానివ్వండి, శ్రీవిద్య కానివ్వండి, ఇలా చాలా మందికి డాన్స్ నేర్పించాను. ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు కూడా ఇంతకుముందు రియాలిటీ షోస్‌లో చేసేటప్పుడు కూడా చాలా పాటలు కొరియోగ్రాఫ్ చేశాను. సెమీ క్లాసికల్ కానివ్వండి, క్లాసికల్ గానీ ఇలా వచ్చినప్పుడు చాలా అడిగేవాళ్ళనమాట. జీ తెలుగులో కానివ్వండి ఇలాగా. ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంటుందండి. అంటే అది లార్జర్ థాన్ లైఫ్ లాగా స్టేజ్ మీద బాగా కనపడుతుంది. మన వర్క్ కనపడుతుంది. బావుంటుందది. కూచిపూడి డాన్సర్‌గా అనేక దేశాల్లో మీరు ప్రదర్శనలు ఇచ్చారు. అసలు మీ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటే ఒక పూట సరిపోతుందేమో. బ్రీఫ్‌గా మీరే చెప్పండి. మీ విజయాలు, మీకు సంతృప్తినిచ్చిన మూమెంట్స్. చూడండి ఒక చిన్న ఊరు నుంచి ఒంగోలులో దాక్కుని డాన్స్ నేర్చుకున్న నేను పెద్ద పెద్ద వేదికల మీద ఇన్విటేషన్స్ వచ్చి అమెరికా లాంటి దేశంలో వెళ్ళి డాన్స్ చేయటమే కాకుండా ఒక జడ్జి స్థానంలో వెళ్ళి అక్కడ ఫెలిసిటేషన్లు చేయించుకొని పెద్ద పెద్ద ఆట లాంటి సంస్థల్లో అక్కడ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఏమండి ఏమైనా చిన్న మెళకువలు నేర్పిస్తారా, మీ డాన్స్ చాలా నచ్చుతుంది మాకు అని అక్కడ వాళ్ళు అడిగి నేర్చుకోవటము. లేదా కొంతమంది టీచర్సు లేదండి మీరు చెప్పే బాణీ బావుంటుంది. మీరు ఎక్స్‌ప్రెషన్స్ బావుంటాయి. మీ బాడీ లాంగ్వేజ్ బావుంటుంది. మా పిల్లలకి కూడా కొంచెం వస్తే బావుంటుందని చిన్న చిన్న వర్క్‌షాప్స్ అంటే ఒక కొన్ని అవర్స్ స్పెండ్ చేస్తే పిల్లలతో కొంచెం నేర్చుకుంటారండి. ఇలాంటివి విన్నప్పుడు అబ్బా! బావుంది. లైఫ్ చాలా మనం అచీవ్ చేశాము అని ఒక చాలా ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఆ యాంగిల్‌లో. ఇంకొకటి చూస్తే ఇందాక మీకు చెప్పినప్పుడు ఆహ్, ఆహ్ ఈ సాంప్రదాయంలాగా కాకుండా నేను ఎక్కడైతే నేను పుట్టానో దాన్ని పట్టేసుకొని ఇది మలినమైపోతుంది. లేకపోతే ఇది ప్యూర్ కాదు. ఈ అబ్బాయి నుంచి ఏమొచ్చినా అది ప్యూర్ వైపు రాదు అనే ఒక ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో, ఈ 2 కలిపిన ప్రొఫైల్ అండి నాది. సోమవారం బావుంటే మంగళవారం బాగోదు. మంగళవారం బావుంటే బుధవారం బాగోదు. అంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఇది నవ్వి ఆనందించే లోపల ఏడిపించి బాధపడే ఒక కమెంట్ వస్తుంది. సో, ఇట్ ఈస్ అ కాంబినేషన్ అండి. లైఫ్ ఈజ్ అ కాంబినేషన్ అని అంటారు గానీ, ఐ థింక్ ఐ యామ్ అన్ ఎపిటమీ ఆఫ్ అ కాంబినేషన్. అంటే ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఏమో నేను. ఇంతలోకే ఆనందం, ఇంతలోకే ఆశ్చర్యం, అంతలోకే ఆనందం, అంతలోకే ఏమంటారు సన్మానాలు, ఇంతలో మళ్ళా అపనిందలు, ఇంతలో ఇవన్నీ అన్నమాట. సో, దీన్ని నేను ఎలా ప్యాకేజ్ చేసి చెప్పాలో చెప్పలేను. బట్ ఐ థింక్ ఆన్ ది హోల్
ఉగాది పచ్చడిలా ఉన్నట్టుంది లైఫ్. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ వర్డ్. అంతే, మేబీ అందరి లైఫ్ ఒక మనిషికి ఒక తీసుకునే డిగ్రీలు ఉంటాయి కదండి, దానికి మించి వెళ్ళకూడదు. అది ఆనందమైనా సరే, ఇప్పుడు ఆనందం ఎక్కువైతే పొగరు వచ్చేస్తుందండి, కాన్ఫిడెన్స్ వచ్చేసి బాగా పొగరు వచ్చేస్తుంది, అది అవ్వకూడదు. బాధ ఎక్కువైపోయి డిప్రెషన్లోకి వెళ్తారు, అది అవ్వకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. నేను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని అడగాలనుకున్నాను, మొత్తం చెప్పేశారు. ఇంకేమైనా ఉందా? లేదండి, అది నేను ఇందాక చెప్పినట్టు చాలామంది పిల్లలు ఇప్పుడు యాక్చువల్లీ ఎంక్వైరీలు వస్తున్నాయండి, పిల్లలకి సర్టిఫికేట్లు నేర్పిస్తారా అండి, అది నేర్పిస్తారా, ఇది నేర్పిస్తారా, లైక్ మీరు ఏమి నేర్పిస్తారు, కొన్ని ఎంక్వైరీలు వస్తున్నాయి. నాకే తెలియదు అసలు పిల్లలకి సర్టిఫికేట్లు ఇలా బటనీలాగా పంచిపెట్టేసినట్టు అవసరం వస్తుందని. డాన్స్ని డాన్స్ లాగా నేర్చుకోండి, కొంచెం సీరియస్గా వెళ్ళినప్పుడు మీరు సర్టిఫికేట్లు, డిప్లొమాలు, ఎంఏలు, ఎంఫిల్లు అన్నీ చేద్దరు, కానీ ముందు స్టార్ట్ చేయటము ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయొద్దు. పిల్లలకి చదువు రావాలి అని స్కూల్కి వెళ్ళటం ఒకటి, తర్వాత ఆ సర్టిఫికేట్లు ఒకటి పెట్టేసుకొని జాబులు తెచ్చుకోవాలి అని. ఇట్స్ లైక్ అ ఫేక్ సర్టిఫికేట్సే కదా, మీకు విద్య లేనిది మీకు ఫేక్ సర్టిఫికేట్లతో మీరు ఏం చేసుకుంటారు చెప్పండి. మీరు ముందు విద్య నేర్చుకోండి అని చెప్తాను. నేను చేతులు జోడించి చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్తున్నాను, మంచి స్కూల్లో పెట్టండి. ఆ మంచి అంటే ఏంటి, ఆ టీచర్కి ఎంత వచ్చో చూడండి, టీచర్ ఏమేం చేశారో చూడండి, వీధి చివర ఉందని వెళ్ళమాకండి, కొంచెం దూరమైనా మీ పిల్లలకి ఇది అవసరము, మీకు సాంప్రదాయం నేర్పించే ఈ టైంలో మీరు దూరం అని చెప్పేసి భయపడొద్దు, అలా అని మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో కొంచెం దూరమైనా సరే, ఎంత దూరమైనా, నేనని కాదు, ఏ గురువునైనా వెతకండి. ఆ టీచర్కి మినిమం 10 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చూడండి. నిన్న మొన్న వచ్చేసిన వాళ్ళందరూ డాన్స్ టీచర్లు అవరేరండి, డాన్స్ చేస్తారు, టీచర్ అవటానికి కుదరదు. ఇప్పుడు నేను ఒక బీఈడి అనంటే, బీఎడ్ అంటే ఏంటి, మనం ఇంటర్ ఇవన్నీ అయిపోయి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత పిల్లలతో ఎలా మెలగాలి అనేది తెలుస్తుంది. ఊరికనే నాకు 2 స్టెప్పులు 4 స్టెప్పులు వచ్చు, 2 పాటలు వచ్చు, దాన్ని అంతా నేర్పించేసి టీచర్ని అయిపోతానంటే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి, నాకన్నా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా బతకాలి? సో కుదరదు కదా. సో ఇదంతా పాపం మీరు తెలియకుండా మూట కట్టుకుంటున్నారు. కళని కళలా చూద్దాము, కులం మతంతో ముడిపెట్టి కళాకారుల ప్రతిభను మనం తక్కువగా చూడొద్దు, వారిని సందేహించవద్దు. థ్యాంక్ యూ సో మచ్ హలీం ఖాన్ గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.